Hi, this is Vamshi Dande from JVS IT. Already there is a concept of color psychology. So let me explain about the color psychology, friends. So మనం కలర్ సైకాలజీ గురించి ఒక కాన్సెప్ట్ తీసుకుందాం. దాని తర్వాత ఆ కలర్ కాంబినేషన్స్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మనం ఫిగ్మాలో చూద్దాం. ఓకే, అదేవిధంగా కలర్ కాంబినేషన్స్ యూజ్ చేస్తూ మనకి ప్లగిన్స్ ఏ టైప్ ఆఫ్ ప్లగిన్స్ ఉంటాయి, ప్లగిన్స్ని ఎలా మనం లోడ్ చేసుకుంటాం అంటే రన్ కమాండ్ ద్వారా ఎలా లోడ్ చేసుకుంటాం అనేది ఇక్కడ మీకు విజిబిలిటీ అనేది జరిగింది. ఇఫ్ యూ ఫ్రెండ్స్ డోంట్ మైండ్ కెన్ యూ ప్లీజ్ కీప్ మ్యూట్లో పెట్టడానికి ట్రై చేయండి. యా, ఓకే గైస్. సో ఇక్కడికి వచ్చేసరికి మనకున్న కాంబినేషన్లో అసలుకి బోల్డ్ బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఎలా ఉంటాయి, సో మనం తీసుకున్న కలర్స్ అనేవి ఎలా ఉంటాయి, ఆ కలర్ తగ్గట్టుగా దాని యొక్క రిలవెంట్ కలర్స్ని ఎలా తీసుకుంటున్నాం అనేది ఈ జస్ట్ కాంబినేషన్ ఆఫ్ స్క్రీన్స్ ద్వారా ఇక్కడ మీకు చూపించడం జరిగింది. ఓకే, సో ఒక్కొక్క కలర్ని మనం ఎలా తీసుకుంటున్నాం, కలర్ సైకాలజీలో ఒక్కొక్క కలర్ని మనం తీసుకునేటప్పుడు ఒకే యాప్కి మనం ఎన్ని టైప్ ఆఫ్ కలర్స్ని మోడిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. దీనికి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ డార్క్ గ్రే విత్ బ్లూ కాంబినేషన్స్ లైక్ సమ్ గ్రేష్తో, అదేవిధంగా ఇక్కడ మనం లైట్ గ్రీన్ సీ గ్రీన్తో ఇచ్చాము. అదేవిధంగా ఇక్కడ చూడండి, సో దీంట్లో కొద్దిగా డార్క్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో ఉండిద్ది. సో అదేవిధంగా ఇక్కడ లైట్ బ్లూతో మనం కాంబినేషన్ తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి టెక్స్ట్ని ఏ విధంగా మనం ప్లేస్ చేసుకుంటున్నాం, దానికి కలర్ కాంబినేషన్ ఏ విధంగా ఉందనేది ఇక్కడ చూపిస్తున్నాను. అదేవిధంగా సేమ్ కాంబినేషన్ ఇక్కడ జరుగుతుంది. మనకి ఇక్కడ జరుగుతున్నప్పుడు ఇదే కలర్ కాంబినేషన్ మనకి ఎలా రన్ అవుతుంది అనేది చూడండి ఇక్కడ. సో ఈ కలర్ కాంబినేషన్లో మనం ఎలా తీసుకుంటున్నాము, ఎలా రన్ అవుతుంది. ఇక్కడ ఇవన్నీ మనం తీసుకునేటప్పుడు మనం ఒకే యాప్కి ఎన్ని టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్లో ఇస్తున్నాం అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. దానికి కలర్ కోడ్ అంటే ఏంటి, ఆ కలర్ కోడ్ నుంచి కాంబినేషన్ ఎలా రన్ అవుతుంది అనేది ఇక్కడ చూస్తున్నాం. సో దీని తర్వాత మనకి ఇక్కడికి వచ్చేసరికి అసలు కలర్స్ అనేవి ఎలా ఉంటాయి, కలర్ కాంబినేషన్స్ ఎలా తీసుకోవచ్చు. మనం కలర్ కాంబినేషన్స్లో ఇన్కేస్ ఒక బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లోకి వెళ్తే దాంట్లో మళ్ళీ మనకు ఒక క్రీమ్ కలర్ విత్ వైట్. సో ఇక్కడ ఈ కాంబినేషన్స్కి ఎలా వెళ్ళాలి, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ బ్లూ అండ్ గ్రీన్ లైక్ బ్లాక్ అండ్ గ్రీన్, సో ఇక్కడ వైట్, ఈ కలర్ కాంబినేషన్స్ ఎలా యూజ్ చేస్తాం. అసలు సైకాలజీలో మనకి ఎలా ఉండిద్ది, కలర్ సైకాలజీ అనేది ఒక బ్రాండింగ్ మీద మనం డిపెండ్ అవుతాము. కలర్ ఈజ్ ఎవ్రీవేర్, ఇట్స్ గివ్స్ అన్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. అంటే కలర్ అనేది మనకి ఏమవుతుంది, ఇక్కడ అన్ని చోట్ల ఉండిద్ది. సో కంపల్సరీ కలర్ అనేది ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే, సో ఇన్ కేస్ ఇఫ్ యూ టేక్ ఒక రెడ్ తీసుకోండి, దాంట్లో ఎనర్జీ, ప్యాషన్ అండ్ డేంజర్ని ఎక్కువగా మనం అంటే దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అదే ఎల్లో తీసుకోండి, హ్యాపీనెస్, హోప్ అండ్ స్పాంటేనిటీ మనకు ఆ విధంగా మనకి విజిబిలిటీ అవుతుంది, రిప్రజెంట్ అవుతుంది. గ్రీన్ తీసుకుంటే నేచర్, గ్రోత్, హార్మోనీ, వెల్త్ అండ్ స్టెబిలిటీ. సపోజ్ ఎప్పుడైనా సరే మనం నేచర్కి సంబంధించిన లోగోస్ చేయాలన్నా, లేదా నేచర్కి సంబంధించిన ఒక మొబైల్ యాప్ చేయాలన్నా, లేదా రీసైక్లింగ్ చేయాలన్నా, లేదా ఒక ఎకో గ్రీన్కి రిలేటెడ్గా వెళ్ళాలన్నా కంపల్సరీ ఈ గ్రీన్ కాంబినేషన్ ఒక కలర్ లేబుల్సే యూజ్ చేయాలి. బ్లూ, కామ్, ట్రస్ట్ అండ్ ఇంటెలిజెన్స్. సో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళాలంటే కంపల్సరీ బ్లూని యూజ్ చేస్తారు. అలాగే అంటే అన్ని విధాలుగా ఒక ఇంటెలిజెన్స్ రిలేటెడ్గా ఉన్న, ట్రస్ట్ రిలేటెడ్గా ఉన్న, ఇప్పుడు సోషల్ ఆర్గనైజేషన్స్ ఏవైనా సరే దీనికే ఉంటాయి. సో పింక్, ప్లేఫుల్నెస్ అండ్ రొమాన్స్. సో మనకి ఏదైనా సరే ఎక్కువగా ఏంటంటే దానికి రిప్రజెంట్ రిలేటెడ్గా ఏదైనా కావాలంటే ఈ పింక్ కలర్ కాంబినేషన్స్ని యూజ్ చేస్తాం. అందుకే కలర్ సైకాలజీ ఇన్ బ్రాండింగ్ ఇట్ వి కాల్ యాజ్ ఏ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. అదొక అన్ని చోట్ల ఉండేది కాబట్టి అదొక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ కింద మనం రిప్రజెంట్ చేసుకుంటూ ప్రతి కలర్కి ఒక ఎమోషన్ ఉండిద్ది. సో ఆ విధంగా మనం రిప్రజెంట్ చేసుకుంటూ చూస్తాం ఫ్రెండ్స్. మేడం అర్థమవుతుంది? యా. సో ఇందులోకి వచ్చేసరికి మనకి కలర్ గ్రేడియంట్స్. మనం కలర్ గ్రేడియంట్స్కి వెళ్ళినప్పుడు ఇన్ కేస్ సో కలర్ గ్రేడియంట్ తీసుకుంటున్నాను. ఐ జస్ట్ ఓపెన్ ఫిగ్మా ఓపెన్ చేశాను. ఏ కలర్ తీసుకున్నా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డీప్ అండ్ స్పేస్, జైగర్, లెమన్, డస్ట్, సన్షైన్, ఓషన్ బీచ్. సపోజ్ ఏదైనా ఒక యాప్ని తీసుకున్నప్పుడు, సపోజ్ ఇక్కడే తీసుకోండి,
ఒక కలర్ కాంబినేషన్ మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఇక్కడ కలర్ని తీసుకునేటప్పుడు దీన్నే గ్రేడియంట్కి ఇవ్వాలి అంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి డీప్ ఇన్ స్పేస్ కానీ సో ఈ కలర్ కాంబినేషన్లో 00A1AB 00A1AB సో ఇది ఒక కలర్ తీసుకున్నాం అంతే మనం. కానీ సార్ దీంట్లో ఆ గ్రేడియంట్ షేడ్ కావాలి కదా, ఇక్కడ ఓన్లీ మనం ఫిల్ మాత్రమే తీసుకున్నాం. సో ఇక్కడ పక్కకు వస్తే మనకి గ్రేడియంట్ దాని బిసైడ్ మనకి ఏముంది, ఒక గ్రేడియంట్ అనేది ఫామ్ అయింది. సో గ్రేడియంట్లో 0201112 0201112 ఈ కాంబినేషన్ వాడుతున్నాము. సో ఆ బ్లాక్ మిక్సింగ్ అనే కాంబినేషన్ ఇక్కడ యూజ్ అవుతుంది. సో అదేవిధంగా మనం కలర్ కాంబినేషన్ తీసుకునేటప్పుడు కంపల్సరీ గ్రేడియంట్ని ఈ విధంగా తీసుకుంటాం. దీంట్లో కూడా రేడియల్, యాంగులర్ అండ్ డైమండ్ ఇలా ఉంటాయి. సో ఇన్కేస్ నేను రేడియల్ తీసుకుంటే రేడియల్లో కూడా నాకు బ్లాక్ కాంబినేషన్ తగ్గించాలి అంటే సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకొని దాని యొక్క ఈ కాంబినేషన్లోకి మనం తీసుకొని వెళ్ళచ్చు. సో ఇక్కడ మనకు ఎన్ని కావాలంటే అన్నిటిని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎన్ని స్టాప్స్ కావాలంటే అన్ని స్టాప్స్ని యాడ్ చేసుకోవచ్చు. డిలీట్ చేసేపనైతే అన్నిటిని డిలీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలర్ కాంబినేషన్ని మనం యూజ్ చేస్తున్నాం. అలా మనకి జైగర్, లెమన్, డస్ట్, సన్షైన్, ఓషన్ బీచ్ ఇలాంటి గ్రేడియంట్స్ అనేవి మనకి చూడడం జరుగుతుంది. సో ఈ కలర్ కాంబినేషన్స్ చూడడం వల్ల మీకు ఒక ఐడియా వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్స్ మీరు యూజ్ చేయండి, ఈ కోడ్స్ వాడండి. ఇక్కడ 6 లెటర్స్ హెక్సా కోడ్ ఉంది కదా, ఈ 6 లెటర్స్ హెక్సా కోడ్ వాడి మీ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేసి మీకున్న డిజైన్స్లో ఇంప్లిమెంట్ చేయండి. సో మీకు ఒక ఐడియా వచ్చింది. ఓకే, ఐ షేర్ యూ దిస్ డాక్యుమెంట్ గైస్. మీకు ఈ డాక్యుమెంట్స్ నేను ఆల్రెడీ షేర్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, సో సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులోకి వచ్చి పర్పుల్ డివిజన్, ఫార్ అవే రివర్, అలాగే డర్టీ బ్యూటీ, షార్ప్ బ్లూస్, సనీ మార్నింగ్, అలాగే లవ్ కిస్ ఇలాంటి కొన్ని కలర్ కాంబినేషన్ గ్రేడియంట్స్ అనేవి రన్ అవుతున్నాయి మనకి. సో ఇక్కడ కూడా మనకి ప్రాపర్గా మనం ఎలా గ్రేడియంట్స్ని యూజ్ చేస్తున్నాం అనేది కాన్సెప్ట్. సో కొన్ని డివిజన్స్ ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ షేడ్స్ తీసుకుంటేనే కొంతమందికి నచ్చుతాయి అనమాట. కొంతమంది క్లయింట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఈ విధంగా కొన్ని క్లయింట్స్ మాత్రమే చూస్తున్నాం. ఇందులో అసలు వర్కింగ్ విత్ కలర్స్ని ఎలా యూజ్ చేయాలి? యూజింగ్ వెరీ బ్రైట్ కలర్స్ హర్ట్స్ ద ఐ, యూజ్ కామ్ కలర్స్ ఇన్స్టెంట్. అంటే బ్రైట్ కలర్స్ ఏం చేస్తాయి, మనకి హర్ట్ ద ఐస్ అనేవి హర్ట్ అవుతాయి ఇట్లా బాగా బ్రైట్గా ఉన్నప్పుడు. కొన్ని కామ్ కలర్స్, అందులోనే కొద్దిగా షేడెడ్ కలర్స్ని తీసుకుంటాం. దాంట్లో కొన్ని షేడెడ్ కలర్స్ తీసుకోవడం వల్ల మనకు ఆ కలర్స్ అనేవి కొద్దిగా నీట్గా చూడడానికి ఈజీగా ఉంటాయి. యూజింగ్ ద రాంగ్ కలర్స్, ఎలా అంటే అలా బటన్స్ని మనం యూజ్ చేయకూడదు. బటన్ కలర్స్ని యాక్సెప్టెన్స్కి బ్లూ ఇవ్వాలి, రిఫ్యూజ్కి మనం గ్రే ఇవ్వాలి. సో లెర్న్ కలర్ సైకిల్, యూజ్ కలర్ వైజ్లీ విత్ అన్ అటెన్షన్. మనం అర్థం చేసుకొని దేనికి ఏది పెట్టాలనేది, మనం రాంగ్ కలర్స్ ఎక్కడ డిపెండ్ అవ్వకుండా మనం అంటే ఏ సిటీఏకి ఆ సిటీఏకి ఆ కలర్ కాంబినేషన్ మనం పెడుతున్నాము. సో దిస్ కాల్ యాజ్ ఎ బటన్. ఈ బటన్ని మనం సిటీఏ అంటాం, కాల్ యాక్షన్ బటన్ అంటాం, కాల్ యాక్షన్ బటన్. సో నాట్ ఎనఫ్ కాంట్రాస్ట్, మనం ఇలా ఇచ్చామనుకోండి సరిగ్గా కనపడదు. ద కాన్సంట్రేషన్ ఈజ్ వెరీ పూర్. ఓకే, the contrastation is very poor and here the contrastation is super. ఇక్కడ దీని యొక్క కాంట్రాస్ట్ చాలా తక్కువగా ఉండిద్ది, ఇక్కడ చాలా ఎక్కువగా ఉండిద్ది. ఓకే, యూజ్ ఏ కాంట్రాస్ట్ చెకర్ వైల్ బోల్డ్ కలర్స్ మోర్ ఇంపాక్ట్. ఎప్పుడైనా మీరు బోల్డ్ కలర్స్ ఇచ్చినప్పుడు కొద్దిగా ఇంపాక్ట్ ఎక్కువగా ఉండిద్ది. యూజింగ్ ఏ బ్యాడ్ కలర్ స్కీమా యూజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒకదానికి సంబంధం లేకుండా కలర్స్ని యూజ్ చేయకండి. క్రియేట్ ఏ కలర్ స్కీమా ఫర్ యువర్ డిజైన్, డోంట్ యూస్ కలర్స్ ఆర్బిట్రరీ. అంటే ఎలా అంటే అలా కలర్స్ని, ఆడ్ కలర్స్ని తీసుకోకుండా ఎప్పుడు మన కలర్స్ని దాని యొక్క సిమిలర్ కలర్స్ని, కన్సిస్టెన్సీ కలర్స్ని యూజ్ చేయమని ఇక్కడ చూపిస్తున్నాను. యూజింగ్ టూ మెనీ కలర్స్, ఉన్నాయి కదా అని చెప్పేసి అన్ని కలర్స్ని వాడకూడదు. అవాయిడ్ యూజింగ్ టూ మెనీ ఇన్కన్సిస్టెంట్ కలర్స్ ఫర్ ఎ సింగిల్ డిజైన్. ఎప్పుడైనా సరే సింగిల్ డిజైన్కి వెళ్ళేటప్పుడు అన్ని ఎక్కువ కలర్స్ని, అంటే కన్సిస్టెన్సీగా ఉన్న ఎక్కువ కలర్స్ని యూజ్ చేయకండి. ఇన్కన్సిస్టెంట్ అంటారు వాటిని. మెనీ కలర్స్ని యూజ్ చేయడం వల్ల మనకి చాలా ప్రాబ్లం అయింది. కాబట్టి కంపల్సరీ మన యొక్క మ్యాక్స్ ఒక 3 or 4 కలర్స్ని ఒక యాప్లో కానీ వెబ్లో కానీ ఇండికేట్ చేయడానికి యూజ్ చేయండి. గ్రేడియంట్స్ కెన్ మేక్ యువర్ డిజైన్ పాప్ ఇఫ్ యూ నో హౌ టు యూజ్ దెమ్. మీరు కలర్ కాంబినేషన్స్ ఇచ్చేప్పుడు ఈ గ్రీన్ ఉంది, ఈ బ్లూ ఉంది, బ్లూలో రెడ్ కాంబినేషన్ అసలు మ్యాచ్డే కాదు. అదే బ్లూలో కొద్దిగా లైట్ బ్లూ తీసుకుంటే కొద్దిగా అది
మన కొద్దిగా డిజైన్ అనేది ఇంపాక్ట్ ఎక్కువగా ఉండిద్ది. సో, ఈ విధంగా వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఈ కామన్ ఫార్ములాస్ అనేవి యూజ్ చేయండి. మీ యొక్క డిజైన్ అనేది చాలా కలర్ కాంబినేషన్‌లో చాలా నీట్‌గా ఇంపాక్ట్ అంటే రిప్రజెంటేషన్‌కి చాలా బావుండిద్ది. ఓకే. సో, కలర్ సైకాలజీలో షీట్. దీంట్లోకొచ్చేసరికి రెడ్‌లో మనం ఆల్రెడీ ప్రీవియస్‌లీ చూసాం. ప్యాషన్, లవ్, యాంగర్ అండ్ డేంజర్ అండ్ వార్నింగ్. ఎప్పుడైనా సరే కొద్దిగా ఇప్పుడు జొమాటో ఉంది. జొమాటోకి ఎక్కువగా రెడ్ అండ్ ఆరెంజ్ వాడతారు. ఓకే. ఎనర్జీ, హ్యాపీనెస్ అండ్ ఎంథూసియాజం. గ్రీన్ నేను ఆల్రెడీ చెప్పాను. ఎకో గ్రీన్స్ గానీ, రీసైక్లింగ్స్ గానీ ఏదైనా సరే గ్రీన్‌కెళ్తారు. యెల్లో సన్‌షైన్, హ్యాపీనెస్, జాయ్, ఇంటెలెక్ట్ అండ్ కాషన్. ఓకే. అలాగే బ్లూ కామ్‌నెస్, ట్రస్ట్, లాయల్టీ, విజ్డమ్ అండ్ మిస్టరీ. పర్పుల్ రాయల్టీ, లగ్జరీ, క్రియేటివిటీ అండ్ మిస్టరీ. ఇలా పింక్ ఇన్నోసెన్స్, ఫెమినిటీస్, కంపాషన్స్ అండ్ లవ్. లగ్జరీగా ఏ లేబుల్స్ చూసినా కూడా, ఏ బొటిక్స్ అండ్ ఏ షాపింగ్ బొటిక్స్ చూసినా కూడా మనకి ఎక్కువగా పింక్ రిలేటెడ్‌గానే ఫెమినిటీస్‌గా ఉంటాయి. ఎక్కువగా కొద్దిగా లేడీస్ ఓరియెంటెడ్‌గా ఉంటాయి. సో, అందుకని ఎక్కువగా పింక్ రిలేటెడ్‌గా మనం యూజ్ చేస్తాము. వాళ్ళ యొక్క లేబుల్స్ అంటే వాళ్ళ యొక్క బ్రాండ్స్‌ని కూడా. బ్లాక్ పవర్, సోఫిస్టికేషన్, మిస్టరీ అండ్ ఈవిల్. వైట్ ప్యూరిటీ, ఇన్నోసెన్స్, క్లీన్‌నెస్ అండ్ పీస్. సో, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సంబంధించిన చీట్ షీట్ అనేది మనకుంది. సో, మీరు ఇది ఒక్కసారి చదువుకుంటే మీకు ఈజీగా ఉండేదని నేను అనుకుంటున్నాను. సార్, ఇప్పటిదాకా ఈ కలర్స్ అన్ని నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఈ కలర్స్ అన్నీ దాని రెలెవెంట్ వెబ్‌సైట్స్ ఏమైనా ఉంటాయా? సో, డెఫినిట్‌గా ఉంటాయి. మనం కలర్ కాంబినేషన్‌లో కంపల్సరీ దాని యొక్క రెలెవెంట్ వెబ్‌సైట్స్‌ని ఎక్కువగా యూజ్ చేస్తాము. అది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిద్ది. సో, ఇక్కడ చూడండి. మనం కలర్ సైకాలజీ ప్రొవైడ్స్ ఎ ఫ్రేమ్‌వర్క్ ఫర్ అండర్‌స్టాండింగ్ హౌ వి ఇంటరాక్ట్ విత్ ద బ్రాండ్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన నిజ జీవితాల్లో మనం వాడే ప్రతి డిజైన్‌ని ఓకే. ప్రతి డిజైన్‌ని దానికి అప్లై చేసే కలర్స్‌ని కంపల్సరీ ఇక్కడ ఒక బ్రాండ్ ఎక్స్‌పీరియన్సెస్‌కి రెలెవెంట్‌గా యూజ్ చేస్తున్నాము. అదేవిధంగా రీసెర్చ్ హ్యాస్ షోన్ దట్ కలర్ కెన్ ఇంక్రీజ్ బ్రాండ్ రికగ్నైజేషన్ అప్ టు 80%. కంపల్సరీ దాని యొక్క బ్రాండ్ రికగ్నైజేషన్‌కి మనకి 80% దాకా మనకి ఆ మీనింగ్‌ఫుల్ అనేది కంపల్సరీ ఉండిద్ది. ఎందుకంటే కలర్స్‌నే మనము ఎక్కువగా డిఫైన్ చేసుకుంటాం. ఆ కలర్ ఇంపాక్ట్ ఎక్కువగా మనకు ఉండిద్ది. ఓకే. కలర్ వెబ్‌సైట్స్. అడోబ్ కలర్ సీసీ అనేది ఒక వెబ్‌సైట్. క్రియేట్ కలర్ ప్యాలెట్ విత్ ద కలర్ వీల్ ఆర్ ఇమేజ్. బ్రౌజ్ థౌసండ్స్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఆఫ్ ద అడోబ్ కలర్. ఓకే. సో, ఇందులోకి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, థౌసండ్స్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఫ్రమ్ ద అడోబ్ కలర్ కమ్యూనిటీ. ద వెబ్సైట్ ఈస్ అడోబ్ కలర్ సీసీ. ఇలా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనం కలర్ కాంబినేషన్ మీద కొన్ని చూద్దాం ఇక్కడ. సో, క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో, సైట్ ఓపెన్ అవుతుంది. సో, సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి అనలాగ్స్, ఆరెంజ్, రెడ్, అలాగే ఇక్కడ ఆర్జీబీ కలర్స్. ఇక్కడ మనకి కలర్స్‌లో కూడా హెచ్ఎస్బీస్, హ్యూ, సాచురేషన్, బ్యాలెన్స్, ల్యాబ్, లైట్నెస్, అడ్జస్ట్మెంట్స్ అండ్ బ్రైట్నెస్. సో, ఇక్కడ అనలాగ్స్, మోనోక్రోమాటిక్ అంటే బ్లాక్ అండ్ వైట్ రిలేటెడ్, ట్రయాడ్ అంటే ట్రైస్టైల్స్. ఇక్కడ దీంట్లో కాంప్లిమెంటరీ ఇలాంటివన్నీ మనకి స్క్వేర్ స్టైల్లో మనం తీసుకుంటాం. ఇక్కడ ఎనాల్గస్ అంటే మనకి ఇక్కడ మల్టీ కలర్స్‌తో మనకి డిజైన్ అనేది ఫామ్ అయిద్ది. చెప్పండి. దేని గురించి? యాక్చువల్లీ మాకు ఈ నియర్ బై హాస్టల్స్ డైరెక్ట్గా వస్తుంటాయి. బాయ్స్ హాస్టల్, లేడీస్ హాస్టల్. కొద్దిగా క్లాస్లో ఉన్నానులేండి. తర్వాత కొద్దిగా డోర్ క్లోజ్ చేశాను. థ్యాంక్ యూ. సారీ గైస్. సో, సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకు కావాల్సిన కలర్స్ని తీసుకున్నాను. కలర్స్ తీసుకుంటే మనకు కావాల్సిన కలర్ కాంబినేషన్ ఇట్లా తీసుకోవచ్చు. సపోజ్ నేను ఒక కాంబినేషన్ బ్లూ కాంబినేషన్లోకి వెళ్తున్నాను అంటే దాని యొక్క బ్లూ కాంబినేషన్ కన్సిస్టెన్సీ ఉన్న కలర్స్ని ఇలా మనకి రిప్రజెంట్ చేసిద్ది. సో, ఇక్కడున్న కలర్స్ మన కాంబినేషన్స్ని తీసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఈ కలర్ని తీసుకోవాలి అంటే ఇక్కడున్న హెక్సా కోడ్ని కాపీ చేశాను. హెక్సా కోడ్ని కాపీ చేసి అదేవిధంగా నేను ఇక్కడ సెలెక్ట్ చేసి ఆ హెక్సా కోడ్ని పేస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇస్తున్నాను. అలా కాకుండా నేను ఒక ఫ్రేమ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఒక ఫ్రేమ్ తీసుకున్నాను. ఆ ఫ్రేమ్ తీసుకొని ఇన్ కేస్ నాకు ఏదైనా ఆబ్జెక్ట్ కావాలంటే
ఆబ్జెక్ట్ని డ్రా చేసి నాకు కావాల్సిన కలర్ కాంబినేషన్ని ఇక్కడ పేస్ట్ చేశాను. సార్ వై డోంట్ వి గో ఫర్ ఎ గ్రేడియంట్? సో ఇక్కడున్న దాన్ని కూడా కాపీ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లిక్ చేయగానే కాపీ అయింది. కాపీ చేసి ఇక్కడ నేను ఫిల్ దగ్గర సాలిడ్ కలర్ ఉన్నాం కదా, ఇక్కడ క్లిక్ చేసి దాని యొక్క సెకండ్ స్టాప్ దగ్గరకు వచ్చి పేస్ట్ చేస్తున్నాను. ఇలా మనం చాలా నీట్గా డిజైన్ చేసుకుంటాం. ఇలా కాకుండా సార్ మనకి ఉంది కదా అంటే ఒకదానికి సంబంధం లేకుండా కలర్ కాంబినేషన్స్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా మనకి కొన్ని సపోజ్ ఇప్పుడు ఈ కలర్ తీసుకున్నాను. సో కాపీ చేసి ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇలా కాకుండా కొద్దిగా దానికి రెలవెంట్గా ఉన్న కలర్ కాంబినేషన్తో వెళ్తేనే మనకి ఈజీగా ఉంటుంది. అలా కూడా కాకుండా కొద్దిగా కొంతమంది ఏం చేస్తారు, కొంత పర్పుల్కి వెళ్తారు. సో పర్పుల్ ఉంది కదా అని సో క్లిక్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి దాని యొక్క కలర్ కాంబినేషన్లో పర్పుల్కి ఇలా వెళ్తారు. సో ద కాంబినేషన్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి, ద మెయిన్ థింగ్ ఈజ్ కాంబినేషన్లో ఎలా వెళ్తున్నాం ఏంటి అనేది మెయిన్ కాన్సెప్ట్. ఓకే, సో ఆ కలర్ కాంబినేషన్ని ఇక్కడ కలర్ వీల్ ద్వారా మనం ఎలా డిజైన్ చేసుకుంటాం అనేది అడోబ్ కలర్ సిసి అనేది ఒక వెబ్సైట్ మాత్రమే. ఓకే, సో ఇక్కడ మజ్లీ కలర్స్ అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్. సెర్చ్, డిస్కవర్, టెస్ట్ అండ్ క్రియేట్ బ్యూటిఫుల్ కలర్ ప్యాలెట్స్ ఫర్ యువర్ ప్రాజెక్ట్స్. ఓకే, మజ్లీ కలర్స్ అనేది ఒక వెబ్సైట్ మాత్రమే. సెలెక్ట్ చేసుకున్నాను, ఇందులోకి వచ్చి క్లిక్ చేశాను అండ్ కంట్రోల్ పేస్ట్ చేశాను. సో ఇక్కడ కూడా కలర్ ప్యాలెట్ వచ్చింది. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఏదైనా ఇమేజ్ కావాలంటే ఇమేజ్ని అప్లోడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి సో సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఈ కలర్స్లో మనం ఏదైనా నేమ్ ఇస్తే సపోజ్ ఎల్లో కావాలి, క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఎల్లో కాంబినేషన్లో మనకి సేమ్ మోనో ట్రయడ్, కాంప్లిమెంటరీ, టెట్రేట్ అండ్ ర్యాండమ్ ఈ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్లో మనకి ఇక్కడ ఆల్రెడీ లైవ్ కిట్ డెమో అనేది చూపిస్తుంది. ఓకే, సో ఇలా కాకుండా ఇన్కేస్ కాంప్లిమెంటరీకి వెళ్ళాలంటే కాంప్లిమెంటరీలోకి మనకి ఇక్కడ ఆల్రెడీ లైవ్ కిట్ డెమో డాష్బోర్డ్ అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకి ఏదైనా ఒక సెలెక్షన్ ఒక కలర్ తీసుకొని ఆ కలర్ తగ్గట్టుగా మనం మాడిఫై చేసుకుంటే ఆ తగ్గట్టుగా దాని కలర్ కాంబినేషన్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఈ విధంగా. సో ఇక్కడ క్లిక్ చేసుకొని కంప్లీట్గా నేను ఏం చేస్తున్నాను, కలర్ని చేంజ్ చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా మనం లైవ్ కిట్ని చేంజ్ చేసుకోవచ్చు. అంత బాగున్నాయంటే మనం ఇక్కడ ప్యాలెట్ని డౌన్లోడ్ చేసుకుంటాం. ఇక్కడ ప్యాలెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇది ఎస్విజి ఫార్మాట్లోనే ఉంది కాబట్టి ఈ ఫార్మాట్ని డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు, ఫిగ్మాలో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫైల్లోకి వెళ్ళాను, ఫైల్ ప్లేస్ ఇమేజ్లోకి వెళ్ళాను, డౌన్లోడ్స్ ఫిగ్మా తీసుకొని ఎస్విజిని ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఇది మజ్లీ కలర్స్ నుంచి వచ్చింది కాబట్టి కంపల్సరీ దాని యొక్క డెమో థీమ్ అనేది ఇక్కడ ఉండిద్ది. సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకొని ఒక్కొక్క కలర్ కాంబినేషన్ని కాపీ చేసి ఇక్కడికి వచ్చి మనకు కావాల్సిన కలర్ కాంబినేషన్ని పేస్ట్ చేయొచ్చు ఇలా. సో దిస్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ థీమ్ కలర్స్. ఓకే, సో ఇలా కాకుండా మనకి కలర్ హంట్ అనేది ఒక వెబ్సైట్ ఉంది. సో ఈ వెబ్సైట్ అనేది కూడా సో మెయిన్ ఇక్కడ మీకు ప్రతి వెబ్సైట్ గురించి చెప్పడానికి కారణం ఏంటంటే ఈ టైప్ ఆఫ్ వెబ్సైట్స్లో మనం ఎలా వర్క్ చేస్తున్నాం, ఏ టైప్ ఆఫ్ థీమ్స్ మనకు వస్తున్నాయి, అలాగే డిజైనర్స్ అండ్ ఆర్టిస్ట్ ఏ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్ ఇక్కడ వాడతారు, ఎలా పిక్ చేసుకుంటారు కలర్స్ని అనేది కాన్సెప్ట్ అండి ఇక్కడ. ఓకే, సో కలర్ థియరీ గురించి తెలిస్తే మీరు ఆటోమేటిక్గా డిజైనింగ్ ప్యాటర్న్స్ ఈజీగా చేయగలుగుతారు. సపోజ్ ఇక్కడ మీకు ఈ కలర్ కావాలి, బట్ ఇది పర్టికులర్గా మీరు డిఫైన్ చేసుకోలేరు. ఒక కలర్ బాక్స్లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చి కలర్ని మీరు డిఫైన్ చేయలేరు, ఈ కలర్ ఎక్కడ ఉన్నాయి. కానీ కలర్ హ్యాండ్స్ అనే ఒక వెబ్సైట్లో ప్రతిదీ సపోజ్ ఈ గ్రీన్లో కూడా ఇన్ని షేడ్స్ ఉంటాయా, ఈ షేడ్లో కూడా నాకు ఈ షేడ్ కావాలి. సో క్లిక్ చేసుకుంటే మనకి దీని యొక్క కోడ్ని కాపీ చేసి అలాగే ఫిగ్మాలో సపోజ్ క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన సాలిడ్ కలర్ తీసుకుంటున్నాను. సాలిడ్ కలర్ తీసుకొని నాకు కావాల్సిన కలర్లో అండ్ మనకు కావాల్సిన ప్రతి కాంబినేషన్ ఒక కలర్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని ప్రతి కలర్ని మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. అదేవిధంగా కలర్స్ని ఇక్కడ మనం మోడిఫై చేసుకోవచ్చు. కలర్ ప్యాలెట్స్ చాలా ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇందులో కూడా వచ్చేసి మనకు కొన్ని థీమ్స్ ఇస్తాయి. నాకు ఐ నీడ్ టు గో విత్ ఎ రెట్రో కలర్స్ కానీ, నియాన్ కానీ, గోల్డ్, లైట్, డార్క్, వామ్ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ని ఇక్కడే మనం చూడగలుగుతాం. కొంతమంది నాకు వింటర్ రిలేటెడ్ కలర్ థీమ్ కావాలంటారు. సో ఈ థీమ్స్ ఇక్కడ తీసుకుంటాం. అదేవిధంగా కొద్దిగా నైట్ మోడ్ రిలేటెడ్ థీమ్స్ కావాలంటారు, ఈ విధంగా తీసుకుంటాం.
గ్రేడియంట్స్ కావాలి. సో ఈ విధంగా ఈ కాంబినేషన్స్ ఇస్తాయి మనకి గ్రేడియంట్స్. సో ఈ విధంగా కూడా మనం తీసుకొని ఒక్కొక్క దాన్ని మనం కాపీ చేసుకునే ఫెసిలిటీ మనకి ఆ కాపీ చేసుకున్నది కూడా మనం 6 లెటర్స్ హెక్సా కోడ్నే కాపీ చేస్తున్నాం. ఓకే, సో ఈ విధంగా మనకి కలర్ హంట్ అనేది యూజ్ చేస్తున్నాం. అండ్ ఓపెన్ కలెక్షన్ ఆఫ్ కలర్ ప్యాలెట్స్ విత్ ద మిషన్ ఆఫ్ షేరింగ్ ట్రెండీ కలర్స్. కమ్ టు ద కలర్స్ ఇన్స్పో. ఇది కూడా ఒక మంచి వెబ్సైట్ ఫ్రెండ్స్. క్లిక్ చేసుకొని ఇక్కడ ఆల్ రిసోర్సెస్ని క్లిక్ చేస్తున్నాను. ఇలా మనకు కావాల్సిన కలర్ కాంబినేషన్స్ తీసుకుంటున్నాను. కొంతమంది గ్రేడియంట్స్ కావాలంటారు, గ్రేడియంట్స్ తీసుకొని క్లిక్ చేస్తున్నాను. సాలిడ్ కలర్స్, బ్రాండింగ్ కలర్స్, అలాగే బ్రాండింగ్ కలర్స్లో కూడా మనకి ఎడిడాస్ కానీ అడోబ్ కానీ వాళ్ళ యొక్క కలర్ కాంబినేషన్స్ కానీ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్. ఇప్పుడు ఎయిర్బిఎన్బి అనే దానికి ఒక కలరే వాడతారు. సో అమెజాన్కి 2 కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తున్నారు, అమెరికన్ ఎక్స్ప్రెస్కి 2 కలర్స్. ఇట్లా వాళ్ళ యొక్క ప్రీ డిఫైన్డ్ కలర్ కాంబినేషన్స్ని ఇక్కడ యూస్ చేస్తూ ఆ బ్రాండ్ కలర్స్ని మాత్రమే మనకు కావాల్సిన ప్రాజెక్ట్స్లోకి యూస్ చేసుకోవచ్చు. సాలిడ్ కలర్స్, అలాగే ప్రతిదీ సాలిడ్ కలర్స్ అంటే ఫ్లాట్ కలర్స్ అని అర్థం, అంటే సింగిల్ కలర్స్. సపోజ్ ఈ కలర్ కావాలి, ఈ కలర్ని కాపీ చేసి క్లిక్ చేశాను. దాని యొక్క కలర్ కాంబినేషన్ని ఇక్కడ కాపీ చేసుకొని మనకు కావాల్సిన ఆబ్జెక్ట్స్లోకి ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాను ఇలా. సో కలర్ కాంబినేషన్స్ని ఈ విధంగా తీసుకోవచ్చు. ఓకే, క్రోమా. సో క్రోమా అనేది ఏఐ కలర్ ఫర్ టూల్ డిజైనర్స్. యూస్ ఏఐ టు లెర్న్ విచ్ కలర్స్ యూ లైక్ అండ్ క్రియేట్స్ లిమిట్లెస్ ప్యాలెట్స్ ఫర్ యూ. సో క్లిక్ చేయండి, మనకు కావాల్సిన కలర్స్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జనరేట్ చేసుకుంటాం కలర్స్ని. ఎక్కడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 50 కలర్స్ వరకు మనం సెలెక్ట్ చేసుకొని ఒక కొత్త కలర్ని జనరేట్ చేయొచ్చు. 1, 2, 3 చూసారే, ఇక్కడ మనం ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకొని ఒక కొత్త కలర్ స్కీమాని మనం క్రియేట్ చేసుకుంటాం. సో ప్యాలెట్ యాప్. సో ప్యాలెట్ యాప్ అనేది కూడా క్లిక్ చేశాను. ఇందులోకి వచ్చేసరికి ప్యాలెట్ యాప్లో కూడా మనకి ఏదైనా ఒక వెబ్సైట్లోంచి ఇమేజెస్ తీసుకోవాలి అంటే క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన ఇమేజెస్ని, సపోజ్ ఇన్కేస్ ఒక ఇమేజ్ అనేది ఇక్కడ నేను డ్రాగ్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్షన్స్ కానీ కాంబినేషన్స్, సో కలర్స్ ఏ టైప్ ఆఫ్ కలర్స్ మనం యూజ్ చేసామో అంటే ఆ ఇమేజెస్లోంచే కలర్స్ కానీ బ్రైట్ స్క్రీమ్స్. ఇది వన్ టైప్ ఆఫ్ సైట్, జస్ట్ ఫిల్టర్ సైట్స్ లాంటిది. colors.co, కలర్ లీప్, వెబ్ గ్రేడియంట్స్, గ్రేవియంట్, ఇవన్నీ మన కలర్స్ సంబంధించిన సైట్స్. ఇది కూడా మన ప్రీవియస్ హిస్టోరిక్స్ సంబంధించిన రిలేటెడ్ కలర్స్ అనేవి ఉంటాయి ఇందులో. సో ఇన్ కేస్ 19th సెంచురీస్ కానీ లేదా 1910 సెంచురీస్ కానీ 1800 సెంచురీస్ కానీ ఆ కలర్ కాంబినేషన్స్లో మనం ఎలా వాడతాము, కలర్ కాంబినేషన్ ఎలా ఉండిద్ది అనేది ఇక్కడ చూస్తాము. సో ఇన్ కేస్ ఇక్కడ క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన కలర్ ఏంటి, గ్రేట్ డిస్ప్రెషన్, కలర్ టుక్స్ ఆన్ మోర్ సబ్ మ్యూటెడ్ టోన్స్. ఇక్కడ చూడండి, దీనికి ఆ టైంలో యూజ్ చేసిన ఈ పోస్టర్కి సంబంధించిన కలర్, ఆ టోన్స్ ఏంటి. సపోజ్ ఇక్కడ క్లిక్ చేయగానే ఆ కలర్ కోడ్ని నేను కాపీ చేసుకున్నాను. క్లయింట్ ఏమంటారు, నాకు ఇది కాదు, ఈ దీంట్లో ఉన్న కలర్ కాంబినేషన్ కావాలి. క్లిక్ చేయగానే ఇందులో ఉన్న నాకు డార్క్ బ్లూ కావాలి. క్లిక్ చేసుకొని ఇదే డార్క్ బ్లూని నేను కావాల్సిన కలర్ కాంబినేషన్స్కి ప్లేస్ చేస్తున్నాను ఈ విధంగా. సో ఈ విధంగా మనకు కావాల్సిన కలర్స్ని చూడొచ్చు. సి ఇమేజెస్, సి కలర్స్ అంటే సి కలర్స్, సి ఇమేజెస్ అంటే ఇమేజెస్ తగ్గట్టుగా కలర్స్ని మనం ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. వెబ్ గ్రేడియంట్స్, వెబ్ గ్రేడియంట్స్ ఉంది, గ్రేవియంట్ ఉంది. ఓకే, 180 బ్యూటిఫుల్ లీనియర్ గ్రేడియంట్స్ ఇన్ CSS3, ఫోటోషాప్ అండ్ స్కెచ్. సో వెబ్ గ్రేడియంట్స్ని తీసుకున్నాను, జస్ట్ క్లిక్ చేశాను. వాళ్ళు ఆల్రెడీ ప్రీ డిఫైన్ గ్రేడియంట్స్ అనేవి కొన్ని మనకి ఇక్కడ ఇస్తారు. ఆ గ్రేడియంట్స్ని మనం డైరెక్ట్గా కాపీ చేసుకోవచ్చు, అదేవిధంగా పేస్ట్ చేసుకోవచ్చు. అది PSDకి ఉంటాయి, అలాగే స్కెచ్ అనే టూల్కి యూస్ చేస్తారు. PSD క్లిక్ చేసినప్పుడు PSD గ్రేడియంట్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తాయి.
ఇక్కడ ఇది 0 గెట్ ఫర్ ఫ్రీ ఆటోమేటిక్‌గా డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్‌గా ఈ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అయిద్ది. మనం యూజ్ చేసుకోవచ్చు. సో, ఇందులో గ్రేడియంట్ ఇవన్నీ యూఐకి సంబంధించిన పార్ట్స్ ఫ్రెండ్స్. లైక్ బ్యూటిఫుల్ అండ్ సింపుల్ యూఐ జనరేటింగ్ వెబ్ గ్రేడియంట్స్. సపోజ్ ఇక్కడ క్లిక్ చేయండి. మనకు కావాల్సిన కలర్ కాంబినేషన్స్ ఏమున్నాయో చెక్ చేసుకోండి. ఇక్కడ ఓన్లీ 2 కలర్ గ్రేడియంట్స్ ఉన్నాయి. సో, దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ దీన్ని మనం కాపీ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకొని ఇక్కడ గ్రేడియంట్స్ తీసుకోండి. గ్రేడియంట్స్‌లో ఫస్ట్ వన్ ఈ కలర్ కాంబినేషన్. సో, అదే విధంగా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, క్లిక్ చేసుకొని కాపీ చేసుకోండి. ఈ విధంగా గ్రేడియంట్స్‌ని ఫార్మ్ చేస్తాం. గ్రేడియంట్స్‌ని క్లిక్ చేసుకొని ఇక్కడ రేడియల్ అలాగే యాంగులర్ స్టైల్స్‌ని ప్రొవైడ్ చేస్తున్నాం. దాని యొక్క పర్సెంటేజెస్ గాని ఇక్కడ ఒపాసిటీ ఏమైనా తగ్గించాలంటే దీంట్లో కూడా ఒపాసిటీని తగ్గిస్తాం. సెలెక్ట్ చేసుకొని గ్రేడియంట్ అనే ఈ గ్రేడియంట్స్‌లో మనకు కావాల్సిన గ్రేడియంట్స్ అన్నీ ఆల్రెడీ ఫార్మ్ అయిపోయి ఉంటాయి. ఎన్ని కావాలంటే అన్ని ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్‌గా మనకి ఇస్తారు. సో, ఇందులో స్కెచ్‌కి సంబంధించిన ఫైల్స్ కావాలంటే స్కెచ్ అనే ఒక అప్లికేషన్ ఉండిద్ది. దానికి సంబంధించిన దాన్ని కూడా ఇక్కడ మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ గ్రేడియంట్ స్టైల్స్ అండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని స్టైల్స్ ఇక్కడ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. అదే మనం ఇక్కడ ఈ గ్రేడియంట్‌లో మనం గాని లైక్ ప్రొఫెషనల్ తీసుకుంటే ఆటోమేటిక్ ఇంకా ఎక్కువగా మనం గ్రేడియంట్స్ అనేవి యూజ్ చేయొచ్చు. ఇందులో గ్రేడియంట్ కలర్ స్పేస్ ఒకటి ఉంది. అలాగే గ్రేడియంట్ ఫైండ్ ద పర్ఫెక్ట్ మ్యాచింగ్ కలర్ స్కీమా ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. సో, కలర్ స్పేస్ తీసుకోండి, క్లిక్ చేయండి. సేమ్ ఇవన్నీ మనం ఆల్రెడీ ఉన్న థీమ్ ఏంటి, బ్యాక్ సైడ్ ఆల్రెడీ ఒక కలర్ జనరేటర్ థీమ్ అనేది ఉంది. సో, ఇందులో మనకు కావాల్సిన కలర్‌ని మారుస్తే ఆటోమేటిక్‌గా ఏమవుతున్నాయి, థీమ్స్‌ని చూడండి జనరేట్ అనగానే ఆటోమేటిక్‌గా కలర్ అనేది ఆ థీమ్ కలర్ తగ్గట్టుగా జనరేట్ అవుతుంది. సో, ఆ కలర్ కాంబినేషన్ ఇక్కడ అనేది ఫార్మ్ అవుతుంది. జనరిక్ గ్రేడియంట్ అలాగే మ్యాచింగ్ గ్రేడియంట్. సో, క్లిక్ చేసుకొని నాకు ఈ కోడ్ కావాలంటే ఈ కోడ్ కాపీ చేసుకోవచ్చు. పర్టికులర్‌గా ఈ కలర్స్‌లో నుంచి మనం ఒక్కొక్క పార్ట్‌ని మనం డివైడ్ చేయలేము. కానీ ఇక్కడ ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి మనకు కావాల్సిన కలర్ స్కీమాలోకి పేస్ట్ చేయొచ్చు. అదొక సాలిడ్ కలర్ కావాలంటే సాలిడ్ కలర్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఈ విధంగా. సో, దీస్ ఆర్ ద కలర్స్ అండ్ గ్రేడియంట్ అండ్ కలర్. సో, గ్రేడియంట్ కూడా చూడండి. ఇది కూడా మనకి ఇవన్నీ గ్రేడియంట్సే అండి. మనకు ఆల్రెడీ ఇవన్నీ మల్టీ కలర్ యొక్క గ్రేడియంట్స్. ప్రతిదీ మనం కలర్స్‌ని ఇక్కడ పిక్ చేసుకోవచ్చు. ఒక్కొక్క కలర్‌ని ఇక్కడ ఫార్మ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ పైన చేంజ్ అవుతుంది చూడండి గ్రేడియంట్ బార్. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ దిస్ బార్ జస్ట్ సెలెక్ట్ ఇట్ అండ్ రిమూవ్ ఇట్. ఓన్లీ 2 కలర్ కాంబినేషన్స్ రన్ అవుతున్నాయి. సో, ఇక్కడికి వచ్చేసరికి బ్లాక్ కూడా తీసేయండి. ఇక్కడ గ్రేడియంట్స్‌లో చూడండి ఇలా ఒక గ్రేడియంట్‌ని నేను ఫార్మ్ చేస్తున్నాను. గ్రేడియంట్‌లో కూడా నాకు కావాల్సిన గ్రేడియంట్స్‌లో కలర్ కాంబినేషన్ చూడండి. ఈ విధంగా కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తున్నాను. సో, జస్ట్ సింపుల్ లైక్ రేడియల్ కావాలంటే రేడియల్, లీనియర్ కావాలంటే లీనియర్. సో, ఇదే మనకి CSS గ్రేడియంట్స్, కాల్ కలర్స్ అండ్ కలర్ కిట్. సో, ఈ వెబ్సైట్స్ అన్ని మీరు చూడాలని నేను చెప్తున్నాను. ప్రతిదీ కలర్ కాంబినేషన్ ఇక్కడ ఉండిద్ది. ప్రతిదీ కలర్ కోడ్ ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ప్రతిదీ బ్రాండింగ్ సైడే ఉండిద్ది. మనకి ఏదైనా సరే ముందు ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ కింద క్రియేట్ చేసుకోండి. అన్నిటికీ అవసరం లేదు. కొన్ని మాత్రమే అడుగుతాయి. నేను చూపించినట్లు ఈ కాల్ కలర్ అనేది కొద్దిగా అడుగుతుంది. సో, కలర్ కిట్ అనేది కూడా వన్ ఆఫ్ ద బ్లెండ్ టూల్. జస్ట్ బ్లెండింగ్ ద కలర్స్ అన్నమాట. కలర్ ప్యాలెట్స్‌కి ఇన్స్పిరేషన్స్. ఇన్నిట్లో అన్నీ కాదు. మీరు ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా ఏది వాడతారో ఒకసారి చూడండి. చూసి దాని మీద మీరు ఫోకస్ చేయండి. సపోజ్ ఇక్కడ ఎక్స్‌ప్లోర్ ప్యాలెట్స్‌లోకెళ్తే మనకు ఆల్రెడీ ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ ప్యాలెట్స్. పర్టిక్యులర్‌గా ఒక్కొక్క కలర్‌ని మనం తీసుకోవాలంటే కష్టం. కానీ ఇది కాంబినేషన్ వాడండి ఎలా ఉండిద్ది. ఇన్‌కేస్ ఒక మొబైల్ యాప్ వాడుతున్నారు. మొబైల్ యాప్‌లో ఒక కాంబినేషన్ తీసుకోవాలి. సపోజ్ ఈ కాంబినేషన్ వాడాలి. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఈ 2 కాంబినేషన్స్ ఒకటి మనకి సిమిలర్ గానే ఉంది. సో, సెలెక్ట్ చేసుకొని ఈ కలర్ గాని కాపీ చేయండి. ఫస్ట్ కలర్, సెకండ్ కలర్ అండ్ థర్డ్ కలర్. ఈ 3 కలర్స్ మీద వర్క్ చేయండి. దీన్నే ఎడిట్ చేయాలి అని ఉంటే ఎడిట్ అనే ఆప్షన్ తీసుకొని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇక్కడికి వచ్చి రిమూవ్ చేసేయండి. కలర్ కాంబినేషన్స్‌ని జస్ట్ ఓన్లీ 2 కలర్ కాంబినేషన్స్ మీద వాడండి. ఇక్కడ
జనరేట్ ప్యాలెట్ అంటే ప్యాలెట్ జనరేట్ అయింది. అవసరం లేదనుకుంటే ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ అంటే ఆటోమేటిక్ ఎక్స్పోర్ట్ అయింది. యూఆర్ఎల్స్ కింద కానీ వెళ్ళొచ్చు, లేదా సేవ్ యాస్ పిఎన్జీ కింద అయినా సరే తీసుకోవచ్చు. ఓకే, సో దీన్నే కలర్ ప్యాలెట్, కలర్ కిట్స్ అంటారు. ఇవన్నీ కామన్ గా మనకున్న కలర్ కాంబినేషన్స్. ఓకే, అందుకే ఎప్పుడైనా సరే కలర్ కాంబినేషన్ లో మనం కలర్ స్కీమ్ అని ఎలా వాడుతున్నాము, ఏ టైప్ ఆఫ్ కలర్స్ ఎలా యూజ్ చేస్తున్నాము, ఒక యాప్కి వెళ్ళినప్పుడు ఎలా వాడుతున్నాము, నేను అది కూడా చెప్తున్నాను. అందుకే మొన్న ప్రీవియస్ గా చెప్పిన క్లాస్ లో ఇది చెప్పాను. ఒక యాప్ మనం ఒక మాస్కింగ్ అనేది ఒక టాపిక్ తీసుకొని ఒక టెక్స్ట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన ఇమేజెస్ ఎలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మాస్కింగ్ ద్వారా, అలాగే కలర్ కాంబినేషన్ ఇచ్చేటప్పుడు కలర్ స్కీమాని ఎలా యూజ్ చేస్తున్నాం అనేది ఈ రోజు చెప్పిన థియరిటికల్ పార్ట్ అండి. సో కలర్ స్కీమాని ఎక్కువగా ట్రై చేయండి. ఎక్కడైనా ఒక అంటే అబ్జర్వేషన్, ఇన్స్పిరేషన్స్ తీసుకోండి. ఎలా అంటే అలా కాకుండా మనకు ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఉన్న స్టైల్స్ని కానీ, ప్రీడిఫైన్డ్ ఉన్న బ్రాండ్స్ని కానీ తీసుకొని దాని తగ్గట్టుగా కలర్ స్కీమాలో ఎలా అంటే అలా యూజ్ చేయకుండా ఒక ప్రీడిఫైన్డ్గా అంటే ఒక బెస్ట్, ఇప్పుడు మజిలీ కలర్స్లోకి వెళ్తే ఎలా ఉంటాయి చూడండి, దీంట్లో కూడా స్కీమాని ఎలా యూజ్ చేస్తున్నాం, ఆ కాంబినేషన్స్ ఎలా ఉంటున్నాయి, ఈ కాంబినేషన్స్ని వాడడం చూడండి. ఇప్పుడు ఈ స్కీమా మొత్తం కరెక్ట్గా ఉంది. ఇందులో మనకి ఓన్లీ 3 కలర్స్ కావాలంటే ఇదొకటి, 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 ఒక 3 కలర్స్ని మనం యూజ్ చేయొచ్చు. సో ఆ విధంగా మనం ఈ కాంబినేషన్స్ వాడడానికి ట్రై చేయండి. లేదా కొత్త ప్యాలెట్కి వెళ్ళాలి, మనమే ఒక కలర్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈ కలర్ అనేది ఒక కాంబినేషన్ అవుతుంది. సో దీంట్లోకి వెళ్తే మనకు కావాల్సిన కలర్ కాంబినేషన్స్ చూడండి. సో కలర్స్ని ఇలా ఇలా మనం మోడిఫై చేసుకోవచ్చు. ఓకే, సో అవసరం లేదనుకుంటే ఇక్కడ పిక్ కలర్ చేసుకోవచ్చు. ఈ దీంట్లో షేడ్స్ ఏమైనా కావాలంటే షేడ్స్ని యూజ్ చేయొచ్చు. ఇలా కలర్ కాంబినేషన్స్ అనేవి యూజ్ అవుతున్నాయి. సో ఈ విధంగా కలర్ స్కీమా గురించి ఒకసారి చూడండి. నేను మీకు ఈ డాక్యుమెంట్ షేర్ చేస్తాను, ఒకసారి చదువుకోండి. హాయ్, దిస్ ఈస్ వంశీ దండే ఫ్రమ్ JVS IT. This is Vamshi Dande as a senior graphic and UI UX designer. Please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.